వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా భాగస్వామ్యంతో ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్య. పేద రోగులకు అడుగడుగున అండగా నిలుస్తున్న ఏపీ సీఎం జగన్. కొనియాడిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని. అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరికలు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి స్పష్టీకరణ. వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ రంగం నిర్వీర్యం. మాజీ మంత్రి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజా భాగస్వామ్యంతో ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన అందిస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు, మెటల్ రోడ్లు, మిషన్ భగీరథ నల్లాలకు సంబంధించిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సుపరిపాలన దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టిందని కొనియాడారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సమానంగా రాష్ట్ర నిధులు ఇస్తున్నామని, చిన్న గ్రామ పంచాయతీకి కూడా నెలకు కనీసం 5 లక్షల నిధులు అందజేస్తున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ వచ్చాకే దేశానికి పట్టుగొమ్మల్లాగా పల్లెలు పయనిస్తున్నాయని తెలిపారు. పలు సంస్కరణలతో సమృద్ధిగా నిధులు, విధులు వచ్చి అభివృద్ధి అద్భుతంగా కొనసాగుతుందని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరానికి మినిమం 5 లక్షల రూపాయలు ఇస్తారు ఒక్కొక్క తండం. మీరు డెవలప్మెంట్ చేసుకోండి. వాటి జీతాలకో వాటికో వీటికో 5 లక్షలు ఇస్తారు. ఇదివరకు కడివెంట ఇచ్చినప్పుడు మనకి మీ తండంలో సర్పంచ్ లేదు, ఉప సర్పంచ్ లేదు, వార్డు మెంబర్ లేదు, మీ గ్రామ పంచాయతీ బిల్డింగ్, డాక్టరు, ట్రాలీ, ఒక విలేజ్ కార్యదర్శి, ఒక శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, చెట్లు పెట్టుకున్నందుకు చెప్పాలి. సరే నాకేమొచ్చిందనే ఆలోచన కాదు, మనం ముక్కాలి. నాకేం రావాలి, నాకేం కావాలనే ఆలోచన కాదు. ఎవరికి ఏం చేయలేదు. ఎవరి కష్టం ఎవరికి వాళ్ళకే ఉంటుంది. కానీ సమాజం బాగుపడితే మనం అందరం బాగుపడతాం. సమాజం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి, ఊళ్ళు బాగుపడాలి, వాతావరణం మంచిగా ఉండాలని ముక్కాలి. మనం దేవుడి దగ్గరికి పోతాం. దేవుడి దగ్గరికి పోతే మనం ఏం మొక్కుతాం? ఫస్ట్ మొక్కేది నా కొడుకు మంచిగా ఉండాలి, నా బిడ్డ మంచిగా ఉండాలి. అంతేనా? నేను మంచిగా ఉండాలి, మీరు మంచిగా ఉండాలని మొక్కుతారా? మనకంటే ఎక్కువ ఎవరు మొక్కుతాం? కొడుకు బిడ్డ మంచిగా ఉండాలి అని కోరుకుంటాం. మరి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద రోగులకు అడుగడుగునా అండగా నిలుస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. గర్భిణులకు ఎంతో ముఖ్యమైన అల్ట్రా టిఫా స్కానింగ్లను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ సేవలను అధికారికంగా గుంటూరు నుంచి ఆమె ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ అమలవుతున్న గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా గర్భిణీలకు అల్ట్రా టిఫా స్కానింగ్ సేవలు పూర్తిగా ఉచితంగా అందబోతున్నాయని తెలిపారు. ఎంతో ఖరీదైన ఈ సేవలను ఇప్పటి వరకు రోగులు డబ్బులు చెల్లించి చేయించుకోవాల్సి ఉండేదని, ఇప్పుడు ప్రభుత్వమే ఈ ఖర్చు భరిస్తోందని తెలిపారు. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచన చేయొచ్చు. కాంప్లికేటెడ్నెస్ ఉన్నటువంటి ఈ డెలివరీ ప్రొసీజర్స్ని మనము మరి దీనికి సంబంధించి ఏదైతే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్స్ మనకు కావాల్సి వస్తాయో, అలాగే టీఫా స్కాన్, మరి ఈ అల్ట్రాసౌండ్, ఈ 2 అల్ట్రాసౌండ్ స్కాన్స్, ఒక టీఫా స్కాన్ని మరి ఈరోజు వీటిని మనం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి ఏ ఒక్క గర్భిణీ స్త్రీ మీద ఆ యొక్క భారం పడకుండా మరి రాష్ట్ర ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ కింద మన ముఖ్యమంత్రి గారు వీటిని తీసుకొచ్చి మరి ఈ రోజు నుంచి మన రాష్ట్రంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మరి గతంలో మనం చూసినట్టయితే ఏదైతే ఈ ప్రెగ్నెన్సీ టైంలో అల్ట్రాసౌండ్ స్కాన్ కావాలన్నా మనం ఎక్కడో బయట చేయించుకోవాలి. అది మళ్ళీ దాని ఖర్చు మీరే భరించాల్సి ఉంటుంది. అలాగే టీఫా స్కాన్, ఈ టీఫా స్కాన్కి సంబంధించి దీన్ని డాక్టర్స్ రికమెండ్ చేయాలి. ఈ టీఫా స్కాన్ అనేది వాళ్ళ యొక్క మెడికల్ హిస్టరీ, వాళ్ళ యొక్క పాస్ట్ హిస్టరీ, అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ హిస్టరీని బట్టి వాళ్ళకి ఏమైనా జెనెటికల్ డిసార్డర్స్ ఉన్నాయా అని చెక్ చేయటము,
ఒకవేళ ఉంటే ఉన్న పరిస్థితిని బట్టి డాక్టర్స్ ఇలాంటి ఫ్యామిలీ హిస్టరీని బట్టి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ బేబీ కండిషన్ని బట్టి 18 to 22 వీక్స్ మధ్య చేస్తారు. అంటే సెకండ్ ట్రిమిస్టర్లో ఇది చేయడం జరుగుతుంటుంది. మరి దీనికి సంబంధించి బేబీ ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ బాగున్నాయా లేదా అనేది ఈ స్కాన్లో చూస్తారు. ఎక్స్టర్నల్ ఆర్గన్స్ అన్నీ బాగున్నాయా చూస్తారు. బేబీకి సంబంధించినటువంటి హార్ట్కి సంబంధించి, బ్రెయిన్కి సంబంధించి అండ్ ప్లాసెంటా ఉన్నటువంటి పొజిషను ఇవన్నిటికీ సంబంధించి కూడా ఓవరాల్గా బేబీ యొక్క గ్రోత్ని కంప్లీట్గా కూడా ఏ బర్త్ డిఫెక్ట్స్ లేకుండా ఉండేందుకు మరి ఈ స్కాన్ని డాక్టర్స్ పరిస్థితిని బట్టి రికమెండ్ చేస్తారు. రికమెండ్ చేసినప్పుడు ఈ బర్త్ డిఫెక్ట్స్ నుంచి ఆ బేబీని కాపాడేందుకు ఈ స్కాన్ ఆ కడుపుతో ఉన్నటువంటి తల్లికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ పుట్టబోయే బేబీని కంప్లీట్గా ఒక అన్ని విధాలుగా కూడా అన్ని ఆర్గన్స్ ప్రాపర్గా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పలువురు తమ పార్టీలో చేరుతున్నట్లు వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. పరిగిలోని తన నివాసంలో దోమ మండల పరిధి దాదాపూర్ గ్రామానికి చెందిన 70 మంది ఆయన సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని పార్టీ నాయకులు ఐక్యమత్యంతో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాలకు నిలయంగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో దోమా జడ్పీటీసీ నాగిరెడ్డి, ఐనాపూర్ సర్పంచ్ మల్లేష్, నాయకులు చరణ్, ప్రకాష్ రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. హనుమంతు పాటు మిగతా అందరు వార్డు మెంబర్లు కానీ మిగతా మా సోదరిమణులు అందరూ కూడా మరి టీఆర్ఎస్ పార్టీలో వస్తున్నందుకు స్వాగతం పలుకుతూ మరి మీకు అందరు కూడా తెలిసి ఇలా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం వల్లనే ఇలా ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం, మరి అనేక గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా మరి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా ఎదిగే విధంగా పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమాలని ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా అందజేస్తున్నాం. ఈ తరుణంలో మరి ప్రభుత్వంలో జరిగేటువంటి ఎన్నికల్లో ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా మరి టీఆర్ఎస్ పార్టీకి పట్టడం కట్టడం వల్ల ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమాలు అందరికీ అందిస్తున్నాం. పారదర్శకంగా ఎవరు కూడా రూపాయి లంచం తీసుకోకుండా ప్రతి ఒక్కటి కూడా అందజేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మరి పార్టీలో చేరుతున్నందుకు మీకు అందరు కూడా స్వాగతం పలుకుతూ తప్పకుండా మరి పాత వాళ్ళు కానీ కొత్త అందరూ కూడా కలిసిమెలిసిగా గ్రామం అభివృద్ధి కోసం మరి మీకు కూడా అన్ని విధాల సంక్షేమాలు కానీ అన్నీ అందించే విధంగా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా తోడ్పాటు చేస్తారు. కాబట్టి తప్పకుండా మీకు అందరికి మళ్ళొకసారి స్వాగతం పలుకుతున్నా. జై తెలంగాణ. వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో విద్యుత్ రంగం నిర్వీర్యమైందని, విద్యుత్ కోతలతో ప్రజలు, రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. తమ పార్టీ హయాంలో విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేసి దేశంలో మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా ఏపీని నిలిపామని మీడియా సమావేశంలో తెలిపారు. 2014లో 22.5 మిలియన్ల యూనిట్ల విద్యుత్ లోటు ఉంటే 2019 నాటికి మిగులు విద్యుత్ సాధించామని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చాక 2022లో పవర్ హాలిడే ప్రకటించారని, 2022 ఏప్రిల్లో రోజుకు 40 నుంచి 40 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఏర్పడిందని విమర్శించారు. తక్కువ వోల్టేజీ విద్యుత్ సరఫరా కారణంగా చేనేత కార్మికులు, ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులకు 9 గంటల విద్యుత్ హామీని అమలు చేయడంలో వైకాపా విఫలమైందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కనీసం 3 నుంచి 4 గంటల విద్యుత్ కూడా అందడం లేదని అన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డికి చెందిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ నుంచి నాసిరకం పరికరాలు కొనుగోలు చేశారని, ఆ పరికరాల వల్ల విద్యుత్ కోతలు, లో వోల్టేజ్ విద్యుత్ సరఫరా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోపించారు. గుజరాత్ తర్వాత 100% విద్యుత్ సరఫరా చేసిన ఘనత కూడా ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే ఉంది. 2016 తర్వాత గుజరాత్ తర్వాత
ఓన్లీ ఆంధ్రప్రదేశే 100% విద్యుత్ సరఫరా చేసిన రాష్ట్రాల్లో ఏపీ ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే 38 లక్షలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 38 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కేవలం 8 లక్షలే కొత్త కనెక్షన్లు ఇచ్చారు. అంటే కనెక్షన్లు కొత్త ఇవ్వటం లేదు, క్వాలిటీ పవర్ ఇవ్వటం లేదు. అదేవిధంగా 14లో 9,529 మెగావాట్లు ఉంటే మనకి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 22,000 మెగావాట్లకు పెంచిన ఘనత తెలుగుదేశం చంద్రబాబు గారు. 20 మంది ముఖ్యమంత్రులు ఇప్పుడు పాలించారు 73 ఏళ్లు. 20 మంది ముఖ్యమంత్రుల్లో కేవలం చంద్రబాబు గారి టైంలోనే 15,000 మెగావాట్. ఆ విధంగా ఏంటంటే ఈరోజు కరెంటు 7 సార్లు పెంచారు. ఇప్పటికి 7 సార్లు సామాన్యుడి మీద భారం, అంటే 1,47,00,000 కుటుంబాల మీద 7 సార్లు ఇప్పటికి పెంచారు. 50 యూనిట్లు టీడీపీ హయాంలో ₹1.45 ఉంటే ఈరోజు 75 యూనిట్లు ₹3 వసూలు చేస్తున్నారు. అదేవిధంగా 22-23లో 300 యూనిట్లు విద్యుత్తు టారిఫ్ సగటున 591 ఉంటే ఈ రోజున 871గా విద్యుత్ టారిఫ్ ఉంది. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది? 591 ఎక్కడ, 871. ఇదంతా సామాన్యుడి మీద భారం మోపుతా ఉన్నారు. 26 జిల్లాల్లో ట్రూ ఆఫ్ ఛార్జెస్, ఒక కొత్త సిస్టమ్. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో 3,600. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్ పట్నం శివారు కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న తమ పట్ల వార్డెన్, ఏఎన్ఎం అకౌంట్స్ ఆఫీసర్ అనేక రకాలుగా వేధిస్తున్నారని సిబ్బంది నల్లతీగల నాగలక్ష్మి, కదిరే నాగమ్మ, పోసారపు ఎల్లమ్మ, ఇస్సాంపల్లి సమ్మక్క, సంకపల్లి నాగమ్మ, వాంగుతోడు సరోజ ఆరోపించారు. ఈ మేరకు కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన వారు విలేకరులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇటీవల హాస్టల్ సందర్శించిన ఒక సంఘం నాయకులు ఇక్కడ ఈ ముగ్గురు చేస్తున్న పనులపై విచారణ జరిపించాలని మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో అదే విషయాన్ని మనసులో పెట్టుకుని తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి తమకు రాలేదని కన్నీళ్లతో జిల్లా అధికారి డీసీఓ విజయ్ కుమార్కి వినతి పత్రం సమర్పించి తమ గోడును వెళ్లబోసుకున్నామని తెలిపారు. డీసీఓ కూడా తమ గోడు విని సానుకూలంగా స్పందించారని, విచారణ జరుపుతామని హామీ ఇచ్చారని తెలిపారు. మమ్మలను బాగా ఇబ్బంది పెడతారు, చేసినా కూడా చేయలేదు అంటారు. మేము కొంచెం సేపు అట్లా పని చేసి కొంచెం సేపు కూర్చున్నా కూడా మా ఫోటోలు తీసి ఆఫీసులకు పంపిస్తున్నారు. మేము రికామ్ లేకున్నా చేసినా కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ముగ్గురు పిల్లలతోనే 15 సంవత్సరాల కాంచి స్కూల్ స్టార్ట్ చేసి అన్ని విధాలు కష్టపడి అన్నీ చేసినా కూడా మమ్మల్ని ఓర్వట్లేరు. మమ్మల్ని తీసి కొత్త వాళ్ళని పెట్టుకోవాలని వాళ్ళ మనసులో ఉంది. మేము ఎంత చేసినా కూడా చేయట్లేరు అని అంటున్నారు. మాకు అదే చాలా బాధగా ఏడుపు కూడా వస్తుంది. అసలు ఎంత చేసినా కూడా చేయలేదన్న పేరే అని చెప్తారు సార్. అన్ని లాట్రూములు నిండిన ఏది నిండిన ఎత్తి పోసిన వాళ్ళ ఉన్నాం సార్. రెక్కలు బొక్కలు అరిగినాయి సార్. చేసుకోవడానికి చేత కాకుండా కూడా అయిపోయింది సార్. 15 సంవత్సరాల కానీ చేస్తాను సార్. అలా ఇంతకుముందు ఉన్న ఎస్ఓ ఒక్క మాట కాదు, ఒక్క మాట కూడా అనలేదు మమ్మల్ని. మళ్ళీ మేమే భద్రాడిపోయి వాళ్ళకి ఎస్ఐ కలిసి సార్ దండం పెడతాం సార్, ఏదో తెలుసుకోలేక అన్న మాట జారి మేము అట్లా అయినందుకు మేము కేసు మాఫ్ చేసుకోండి సార్ అంటే వాళ్ళు ఏదో బయట మాట్లాడుకుని సీట్ చేసుకొని కేసు మాఫ్ చేసారు సార్. ఆ కేసు మాఫ్ చేసిన కాంచెల్లి కథం మమ్మల్ని టార్గెట్ చేసి అప్పటి నుంచి ఇబ్బంది పెడతాను. ఇంకా ఇబ్బంది ఎక్కువైపోయింది సార్గా. ఆ ఇబ్బందులతోటి అసలు మేము ఆ డ్యూటీకి పోవాలంటే అసలు ఒక మైండ్ టెన్షన్ అవుతాం సార్. మాకు పని చేసిన దానికి అది పిచ్చలు అయిపోతున్నాం. ఆ పని చేసుడేమో కానీ వీళ్ళ మాటలు వీళ్ళ అసలు ఆ తీర్మానంతో మేము అది చేయలేకపోతున్నాం సార్. అది అసలు పని కాదు. ఆ జీతం లేకుండా మంచిది అర్థం కంట్రోల్ అని బతకాలనిపిస్తాం సార్. వాళ్ళ మాటలు ఆ ఎస్ఓ ఏఎన్ఎం అకౌంటెంట్ వాళ్ళ మాటలు ఇక సిగ్గు శరాలు ఎట్లా తినబుద్ధి జీతాలు ఏ విధంగా తినబుద్ధి జీతాలు అంటే మమ్మల్ని కూర్చుని పెట్టి ఇస్తే అన్నంటి పడతాం. మేము కష్టం చేస్తాం కదా, కష్టం చేయకపోతే మీరు అన్నదంటే మేము పడతాం, న్యాయం ఉండదు. కానీ చేయించుకుంటూ మాతోటి అయిన పని కాని పని ఒక మగ పురుగు లేకుండా ఒక లేడీస్తోనే ప్రతి ఒక్క పని చెట్ల బొమ్మలు కొట్టామంటే గొడ్డలతో చెట్ల బొమ్మలు కొడతాను ఎక్కి
గోడల నుంచి పట్టం, చెట్ల నుంచి పట్టం, మండలాన్ని గుంజి బయట అంటే మండలాన్ని గుంజిపోయి రోడ్డు అవుతాను, రోడ్డు మీద తెచ్చినాం. చెత్త కలబెడతా, చెత్త కూడా కుప్పను కూడా ఎత్తుకోపోయి రోడ్డు మీద మారిపోతాను. ఒక పని చెప్తాను, ఒక పని చెప్తలేదని సార్. ఇక ఆ పనులు మేము చేయాలంటే మేము చేయలేకపోతాను. ఇక అన్ని కేజీబీలలో ఎట్లుందో మా తెలియదు, కానీ మా దాంట్లో మాత్రం మా బాగా అరాచకం ఉన్నది సార్. ఇక ఈ ముగ్గురు వల్ల మేము నిలలేకపోతాను. ఇక మమ్మల్ని ఏం చేస్తారో అది మీ దయ. ఉండమంటే ఉంటాం, ఒక వందలు రాసి ఇచ్చినా వెళ్ళిపోతాం, కానీ ఈ టార్చర్ మేము భరించడం అయ్యా మీ దాన్ని. చోరీకి గురైన సెల్ ఫోన్లను తిరుపతి పోలీసులు రికవరీ చేశారు. 72 లక్షల విలువైన 400 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి ఏఎస్పీ పి పరమేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లా పోలీసులు ఇప్పటివరకు సుమారు 2.12 కోట్ల విలువైన చోరీకి గురైన లేదా పోగొట్టుకున్న 1180 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో ఇప్పటివరకు 4 వేర్వేరు దశల్లో సుమారు 780 మొబైల్ ఫోన్లను నిజమైన యజమానులకు తిరిగి అప్పగించామని అన్నారు. మొబైల్ ఫోన్ రికవరీ కేవలం తిరుపతి జిల్లా ప్రజలకే పరిమితం కాకుండా మొబైల్ ఫోన్లు దొంగిలించిన లేదా పోగొట్టుకున్న వారికి కూడా సహాయక సేవలను అందిస్తున్నామని అన్నారు. పాటు బ్లాక్ చేయబడతారు టెలి ఆపరేటర్స్ ద్వారా. అలాగే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మాకు రావడం జరుగుతుంది. సో ఆ తద్వారా కూడా రికవరీ చేయడం జరుగుతుంది. సో ఈ సదుద్దేశంతో మనం ఈ మొబైల్ హంట్ అనేది పెట్టడం జరిగింది. 5-6 మంత్స్లోనే దాదాపు 1180 మొబైల్స్ రికవరీ చేయడం జరుగుతుంది. సో ఈ విడతలో 400 మొబైల్స్ రికవరీ జరుగుతుంది. ఒక నెల వ్యవధిలోనే 400 మొబైల్స్ రికవర్ చేసి సైబర్ టీమ్ హెడెడ్ బై రామచంద్ర రెడ్డి, సూపర్వైజర్ బై అడిషనల్ ఎస్పీ అడ్మిన్, వీళ్ళంతా కూడా చాలా చాకచక్యంగా మొబైల్స్ ఎక్కడెక్కడ దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నప్పటి నుంచి కూడా అక్కడి నుంచి రికవర్ చేసి బాధితులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి మొబైల్ హంట్ పెట్టినప్పటి నుంచి కూడా 4 విడతల్లో 780 మొబైల్స్ రికవర్ చేయడం జరిగింది. వాటి విలువ సుమారు 1,40,00,000. అలాగే 5వ విడతలో ఈరోజు 400 మొబైల్స్ సుమారు 72 లక్షల విలువైన మొబైల్స్ రికవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రజలందరికీ కూడా ఇంకొకసారి మనవి చేయడం విధంగా మొబైల్స్ పోగొట్టుకున్న వెంటనే మొబైల్ హంట్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయడం, అలాగే CEIR సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్లో వాళ్ళ వివరాలు, పోగొట్టుకున్న మొబైల్ వివరాలు కూడా ఎంటర్ చేస్తే టెలి ఆపరేటర్స్ ద్వారా మొబైల్ బ్లాక్ చేయడం జరుగుతుంది. తద్వారా ఆ మొబైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇంకా ఫొటోస్ ఉంటాయి, ఇవన్నీ కూడా అది బ్లాక్ చేసి తద్వారా మిస్యూజ్ కాకుండా చేస్తారు. సో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మన జిల్లాలో ఇంకా మీదట కూడా ఈ మొబైల్ రికవరీ అనేది స్పీడప్ చేసి పిలిగ్రిమ్ సెంటర్లో పిలిగ్రిమ్స్ అందరికీ కూడా మా తిరుపతి జిల్లా పోలీస్ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్లో వర్గపోరు బగ్గుమంది. మరిపేడ మండలం మూలమరి తండాలో జరిగిన ఒక సమావేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రెడ్జనాయక్ సభాముఖంగా మాట్లాడుతూ మంత్రి అనుచరుడికి పనిచేయనని అన్నారు. ఎమ్మెల్యే వర్గాలను పెంచి పోషిస్తూ తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మహిళా సర్పంచ్ తనయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తమ పనుల కోసం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే తనకన్నా పెద్దోళ్ల పక్కన తిరుగుతున్నావు కదా, వాళ్లే చేస్తారని సభాముఖంగా చెప్పడం విశేషం. అయితే తమకు వర్గాలు లేవని, తమ లీడర్ కేసీఆర్ మంత్రి మనిషినని చెప్పి తన 40 లక్షల రూపాయల పనిని పెండింగ్లో పెట్టించారని మహిళా సర్పంచ్ తనయుడు వాపోయాడు. తన అమ్మ సర్పంచ్ అయినా ప్రోటోకాల్ పాటించడం లేదని, ఇది తగునా? సమస్యలను విన్నవించుకునేందుకు మీ ఇంటికి వచ్చినప్పుడు రావద్దు అన్న మీరు మా ఊరికి ఎలా వస్తారంటూ సర్పంచ్ తనయుడు ఎమ్మెల్యేను నిలదీశారు. మీరే అట్ట ఉన్నారు ఇంకా ఎందుకు వచ్చింది మీరే చెప్తారండి బాగుంటే వెనకాల చేస్తుంది. చెప్పిందాక వినాలా
మీరే అట్ట ఉన్నారు ఇంకా ఎమ్మెల్యే గారిది. ఎమ్మెల్యే గారు హోల్డ్ పెట్టించిన రోడ్ ని నేనేం చేయాలో చెప్పండి మీరు. నేను ఓటేసిన ఇదే ఎమ్మెల్యే గారు నీతి నిజాయితీ ఉంటే నేను ఓటేలేదు ప్రమాణం చేయమని నేను ఇక్కడ ఏజెంట్ ఉన్నాను. ఏజెంట్ ఉండి ఓటేస్తే నా 40 లక్షల హోల్డ్ పెట్టించిండు. నేనేం చేయాలి? నేను కేసీఆర్ గారి క్యాండిడేట్ ని. నాకు వర్గాలు ఏం లేవు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అదే చేస్తా. 40 లక్షల రోడ్ ని ఈ మెటల్ రోడ్ ని హోల్డ్ లో పెడతారా అండి? ఇంతవరకు న్యాయం చెప్పండి. అదే జడ్పీటీసీ ఎమ్మెల్యే గారు పెట్టించారు. ఇదే జడ్పీటీసీ గారి వర్క్ నేను వీడియోస్ ఇచ్చిన. ఇదే నేను ఈ రోజు ఆయన ఎమ్మెల్యే వచ్చి నేను శంకుస్థాపన పెట్టకపోయినా నా రోడ్ ని హోల్డ్ లో పెడతారా? నేను అడుగుతాను. ఆమె ఎస్ఐ దౌర్జన్యంగా నన్ను అడుగుతున్నాడు. నేను టీఆర్ఎస్ కార్యకర్తని ఫస్ట్ నుంచి. నేను 40 సంవత్సరాలు నిన్ను ఓటేస్తున్నాం. మేము 40 ఇయర్స్ నుంచి నేను ఓటేస్తున్నాం. ఓటే లేదని చెప్పు. నేను లోకల్ సర్పంచ్, మా అమ్మ సర్పంచ్. ఇక్కడ ప్రోటోకాల్ లేదు. శంకుస్థాపన సర్పంచ్ కూడా పిలవకుండా ప్రోటోకాల్ ఇస్తాం. ఇది నేను టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్. ఇది నాకు అన్యాయం జరిగింది. తీవ్ర అన్యాయం. ఇది న్యాయం చేయాలని వేడుకుంటున్నా. ఎమ్మెల్యే గారిని కూడా ఈ హోల్డ్ ని అన్హోల్డ్ చేయించగలని మనవి చేస్తున్నా. నేను మంత్రి మనిషిని, నన్ను మంత్రి సంతాన మనిషిని నేను ఒంటరి చేస్తే ఎట్లా ఉంటది? మంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ కదా. మంత్రి గారు ఓటేస్తే నువ్వు గెలిచినావు. మంత్రి గారు నీకు హార్ట్ఫుల్ గా ఓట్ చేస్తే మేము అందరం మంచి ఎమ్మెల్యే గారు ఓట్ చేస్తున్నాం. మాకు ఇంత న్యాయం చేస్తారు ఎమ్మెల్యే గారు. గ్రామ పంచాయతీ శాంక్షన్ కాపీ చూడండి. హోల్డ్ కాపీ హోల్డ్ శాంక్షన్ హౌసింగ్ ఉన్నాడు. అడగని వీడికి ఎమ్మెల్యే గారు నన్ను నా మీద కక్ష కట్టిన మంత్రి మనిషిని కక్ష కట్టుకొని నాకు ఇంత దారుణమైన చేస్తాడు. ఏం చేయాలి? కేటుగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఇందుకోసం ఎంతకైనా దిగజారుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కుక్కను చంపి జింక మాంసం అంటూ విక్రయించడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. లక్ష్మణ చందాలో ఓ పెంపుడు కుక్కను దొంగిలించి జింక మాంసం అంటూ దుండగులు విక్రయించారు. సీసీటీవీలో కుక్క దొంగతనానికి సంబంధించిన వీడియో రికార్డ్ అయింది. పోలీసులు విచారణ చేయడంతో అసలు నిజం బయటపడింది. కుక్కను దొంగిలించిన శ్రీనివాస్, వరుణ్ అనే వ్యక్తులను పోలీసులు విచారించారు. దీంతో జింక మాంసం పేరుతో కుక్క మాంసాన్ని విక్రయించామని నిందితులు ఒప్పుకున్నారు. దీంతో కుక్క మాంసం కొన్న వారితో పాటు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. లక్ష్మీచంద్ర గ్రామానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి తన యొక్క పెంపుడు కుక్క పోయిందని చెప్పి మాకు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చి, అదేవిధంగా ఆ కుక్కను వాళ్ళ గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి ఎవరైతే ఈ కుక్కను తీసుకుపోయారో అతని పేరు మాచట్ల శ్రీనివాస్, అతను కొత్తపల్లి గ్రామం చెందిన అతి వ్యక్తి ఆ కుక్కను తీసుకుపోయేటప్పుడు చూసి ఆనంద్ చెప్పగా ఆనంద్ మరి ఆ తీసుకుపోయిన వ్యక్తి ద్వారా అడిగితే అతి కుక్కను చాన్పల్లి గ్రామం చెందిన వరుణ్ అనే వ్యక్తి ఆ కుక్కను తీసుకుపోయి పారపల్లి గ్రామ అవుట్స్కట్స్లో కుక్కను చంపి జింక మాంసం అని చెప్పేసి ఊరిలో కొందరికి అమ్మినట్టుగా మాకు దరఖాస్తు ఇవ్వగా అటు దరఖాస్తుపై మేము కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దీంట్లో ఎవరైతే జింక అనుకొని తిన్నారో వాళ్ళ వివరాలు కూడా మేము తెలుసుకుంటాం. దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకుంటాం. ఈరోజు లక్ష్మీచంద్ర మండలం పోలీస్ స్టేషన్లో ఆర్ఐ దేవిక రాథర్గాడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లక్ష్మీచంద్ర గ్రామానికి చెందిన సాయి అనే వ్యక్తి తన యొక్క యువసైన్యం వాట్సాప్ గ్రూప్లో ఆ అట్టి గ్రూప్ నందు ఎంఆర్ఓ మరియు రెవెన్యూ సిబ్బంది వారు కుక్క మాంసం తిన్నారని చెప్పేసి ఎలాంటి ఆధారం లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నట్టుగా అలాంటి ఆ గ్రూప్లో ఒక మెసేజ్ టైప్ చేసి వాళ్ళను అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ పైన సదరు ఆర్ఐ గారు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన దరఖాస్తు మేరకు లక్ష్మీచంద్ర పోలీస్ స్టేషన్లో మేము కేసు నమోదు చేసినాం. ఈ కేసు దర్యాప్తులో ఉంది.
ఈ నెల 14వ తేదీ కాకినాడ జిల్లా అన్నవరం నుండి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభిస్తున్న సందర్భంగా తగిన భద్రత కల్పించాలని జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల నాయకులు అదనపు ఎస్పీ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యుడు పంతం నానాజీ మీడియాతో మాట్లాడుతూ తమ వినతికి పోలీసు ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారని, వారికి పార్టీ అధినేత టూర్ షెడ్యూల్ను కూడా అందించామని వివరించారు. జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా క్రమశిక్షణగా ఉంటూ టూర్ విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పెద్దాపురం ఇన్ఛార్జ్ తుమ్మల బాబు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆయన తగిన భద్రత కలిగిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే మినిట్ టు మినిట్ ప్రోగ్రాం కూడా ఏమని అడగడం జరిగింది. అది కూడా త్వరలో వారికి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే నేను జన సైనికులందరినీ కోరుకునేది ఏంటంటే, పోలీసు వారు మనకు మంచి మిత్రులు, పోలీసు వారు కూడా కోఆపరేట్ చేయండి. మన కార్యక్రమాన్ని చాలా చక్కగా అందంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఏదైతే టూర్ ప్రోగ్రాం జిల్లా అధ్యక్షులు చెప్తున్నారో ఆ టూర్ ప్రకారం అందరూ పాల్గొని కొంచెం క్రమశిక్షణతో మనం అందరం ముందుకెళ్ళి ప్రజలకు ఏ రకమైన అసౌకర్యం జరగకుండా ప్రజలకు సమస్యల మీద పోరాటం చేయడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని ఆ పోరాట యోధుడిగానే ఉంచడం తప్ప మన వల్ల ఎటువంటి డిస్టర్బెన్స్ ప్రజలకు కలగకుండా చేయాలని చెప్పి మన జనసేన నాయకులకి అందరికీ కూడా కోరుతా ఉన్నాను. అట్లాగే దీనికి కోఆపరేట్ చేసిన పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది చాలా సంయమనంతో శాంతియుతంగా సాగేటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మా అధినేత చేస్తున్నటువంటి ఒక మహత్తరమైన ప్రయత్నం ఇది. ఈ సమస్యల్ని అర్థం చేసుకుని వాటిని ఏ రకంగా పరిష్కరించాలనేటువంటి అంశం మీద ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుని మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఎలా పరిష్కరించాలనేటువంటి అంశం మీద పూర్తి స్థాయిలో పనిచేయడానికి వీలుగా ఈ యాత్రని నిర్దేశించుకోవడం జరిగింది. అందులో భాగంగానే బహిరంగ సమావేశాలు అయితే కత్తిపూడిలో ఒక పక్కన, అదేవిధంగా కాకినాడ సిటీ రూరల్కి సంబంధించి సర్పవరం జంక్షన్ దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటితో పాటు ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి విద్యావేత్తలు, ఎన్జిఓలు, మహిళలు, ఇతర చేతి వృత్తుల వారు, కల్లుగీత కార్మికులు, ఇలా సమాజంలో ఎవరైతే వివిధ వర్గాల వారుగా ఉన్నారో వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకునే విధంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం, వాటితో పాటు జనవాణి కార్యక్రమాన్ని కూడా, ఏవైతే అర్జీలు ఇచ్చేటువంటి కార్యక్రమం గతంలో ప్రతి ప్రాంతంలోనూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారో అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, ఇలాంటి వివిధ అంశాలతోటి మొదటి రోజు నడుస్తుంది. రెండో రోజు వారాహి వాహనం మీద ప్రత్యేకంగా ఆయన మాట్లాడి ఆ నియోజకవర్గం తాలూకు సమస్యల్ని స్పష్టంగా ఆ వాహనం నుంచి తెలియజెప్పి వాటికి భవిష్యత్తులో మేము ఏ రకమైన పరిష్కార మార్గం చూపించబోతున్నాం అనేటువంటి దాన్ని కూడా ఆయన వివరించడానికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించారు. దీన్ని కోఆపరేట్ చేయమని పోలీసు వారిని మేము కోరడం జరిగింది. అదేవిధంగా మేము కూడా పోలీసు వారికి కోఆపరేట్ చేసి శాంతియుతంగా జరగడానికి వీలుగా ఈ కార్యక్రమాన్ని నడుపుతాం అనేటువంటి మాట చెప్పాం. అడిషనల్ ఎస్పీ గారితో మాట్లాడాం, వారు సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ప్రైవేట్ స్కూల్ బస్ అగ్ని ప్రమాదం కారణంగా పూర్తిగా దగ్ధమైంది. సూర్యాపేట జిల్లా కోదాడలోని తేజ టాలెంట్ స్కూల్ బస్ నేలకొండపల్లికి ఒకటి వచ్చింది. అయితే వివాహం నిమిత్తం బంధువులతో ఇక్కడికి చేరుకొని ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజా భాగస్వామ్యంతో ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్య. పేద రోగులకు అడుగడుగున అండగా నిలుస్తున్న ఏపీ సీఎం జగన్, కొనియాడిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని. అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరికలు, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి స్పష్టీకరణ. వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ రంగం నిర్వీర్యం, మాజీ మంత్రి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.